ముందే డిస్క్లైమర్ అనేది చెప్పేస్తున్నా. సో అది తిన్నాక ఏమైనా అవుతే దట్స్ నాట్ మై ప్రాబ్లం. అది వాళ్ళ డైజెషన్ కాక వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక ఏమైనా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వకపోతే చాలా నచ్చినట్టు, అయితే మాత్రం వాళ్ళది వాళ్ళ స్టమక్ ప్రాబ్లం గైస్. సో ముందే చెప్పేస్తున్నా. ఐ డోంట్ నో వాట్ గోయింగ్ టు హ్యాపెన్, ఏమవుతుందో తెలీదు నాకు. ఈ రోజు నేను మాత్రం ఒక రెసిపీ అయితే ట్రై చేస్తున్నా, కానీ టేస్ట్ చేసేది మాత్రం మా సిస్టర్స్, మా పెద్ద చెల్లి చిన్న చెల్లి. హిట్ అవుతుందో తెలీదు, ఫ్లాప్ అవుతుందో తెలీదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన రెసిపీ ఎప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నారు. బయట ఎందుకు తినేది, నేనే ట్రై చేస్తాను, నాకు చాలా టైం ఉంది కాబట్టి, ఫ్రీ టైం కాబట్టి. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ దెమ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. అస్సలు అర్థం కావట్లేదు, స్ట్రాబెరీ చాక్లెట్ డిప్ చేద్దాం అనేసరికి నాకు స్ట్రాబెరీస్ దొరకట్లేదు. బయట పెట్టాను ఎవరు కనిపించకూడదని. బయట మా సిస్టర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, కనిపించేస్తే తెలిసిపోతుందని నేను ఏం చేసినా ఎక్కడో పెట్టేశాను. చాలా టైం అయిపోతుంది, మా చిన్న చెల్లి కూడా వచ్చేస్తుంది. అది ఫ్రెష్ గా తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ పెట్టాను అర్థం కావట్లేదు గాయస్. ఓ మై గాడ్, గ్యాస్ స్టవ్ ఎక్కడ పెట్టినా ఏంటి. I got it finally. సో ఇవి వచ్చేసి స్ట్రాబెరీస్, నేను రీసెంట్ గా మార్కెట్ లో తీసుకున్నాను. సో ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 100. ఈ చిన్న బాక్స్ వచ్చేసి ఫ్రెష్ గానే ఉన్నాయి, కానీ ఒకటైతే పాడైపోయింది. సో ఫస్ట్ స్ట్రాబెరీస్ ఏవైతే మంచిగా ఉన్నాయో అవన్నీ తీసుకొని సాల్ట్ ఇంకా వెనిగర్ తో వీ హ్యావ్ టు వాష్ ఇట్. దీంట్లో ఉన్న ఎడ్జెస్ ఉన్న ఇవి ఉన్నాయి కదా, I don't know what we will be calling them. Pores లోపల చిన్న చిన్న సీడ్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ రిమూవ్ అయిపోతాయి. సో లెట్స్ వాష్ దిస్ అండ్ సోక్ దెమ్ 5 to 10 minutes వరకు సోక్ చేస్తే చాలు. జస్ట్ కీప్ ఇట్ aside for 5 to 10 minutes. యాజ్ ఐ సెడ్, చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. జస్ట్ మనకి వైట్ చాక్లెట్ తీసుకున్నా, డార్క్ చాక్లెట్ బదులు నేను డైరీ మిల్క్ తీసుకున్నాను. ఇవి తీసుకున్నా, ఇదేమో మిల్కీ బార్ పైన డెకరేషన్ కి అలా చేద్దామని తీసుకున్నా. యూ కెన్ కంబైన్ బోత్ ఆల్సో. చాలా స్వీట్, అంటే మీకు ఎక్కువ స్వీట్ ఉంటేనే బాగుంటది. ఇది రెసిపీ వచ్చేసి బాగా చేదున్న కూడా అస్సలు బాగోదు. సో ఇవి నేను చాప్ చేస్తున్నా. మిల్కీ బార్ అయితే మనం పైన డెకోర్ కి చేసుకోవచ్చు, లేకపోతే రెండు మనం టాస్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి చాక్లెట్ తీసుకొని ఇలా బైట్స్ కింద చేసుకోండి. ఇది మనము ఒక 2 to 3 minutes వరకు మెల్ట్ చేసుకోవాలి అంతే. చాలా అంటే చాలా ఈజీ. చాక్లెట్ అనేది తీసుకున్నా, డైరీ మిల్క్ అనేది చాక్లెట్ కాబట్టి నేను డైరీ మిల్క్ తీసుకున్నా. డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ అయితే చాలా చేదు ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అంతలా స్వీట్ ఉండదు, కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్. మెల్ట్ చేసుకున్నాక స్ట్రాబెరీస్ మీద మనము అయితే డిప్ అన్న చేసుకోవచ్చు, డైరెక్ట్ మనము ఈ క్రీమ్ అనేది స్ట్రాబెరీ మీద అయితే వేసేసుకోవచ్చు. చాలా అయితే చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. స్ట్రాబెరీస్ అనేవి మనకి ఇవన్నీ బయటకు వచ్చేసినాయి, అంటే సోప్ చేసాక ఏమైనా అంటే అన్ని రిమూవ్ అయితే అయిపోతున్నాయి. ఏమైనా ఎక్స్ట్రా డర్ట్ ఉన్నా, పురుగులు ఉన్నా అవన్నీ పోతాయి. కాబట్టి వీ హ్యావ్ టు సోక్ ఇన్ ది వెనిగర్. 5 minutes అట్లా సోక్ చేసినాక వీ హ్యావ్ టు డ్రై అయితే చేయాలి. ఒక పేపర్ మీద, క్లాత్ మీద డ్రై అయితే చేయాలి ఒక 5 to 10 minutes వరకు. అదర్వైజ్ ఒక క్లాత్ తీసుకుని అయితే వీ హ్యావ్ టు క్లీన్, వాటర్ లేకుండా వీ హ్యావ్ టు క్లీన్ ఇట్. ఇది స్మాల్ పీసెస్ కింద చేసుకొని జస్ట్ మెల్ట్ అయితే చేసుకోవచ్చు. యూ క్యాన్, అంటే తొందరగా అయితే మెల్ట్ అయిపోతాయి కాబట్టి నేను ఇట్లా స్మాల్ పీసెస్ చేసుకుంటున్నాను. చేసుకొని ఒక గ్యాస్ స్టవ్ మీద ఒక 5 minutes వరకు, 5 or 3 to 5 minutes వరకు గ్యాస్ స్టవ్ మీద వాటర్ పెట్టి, ఆ బాయిలింగ్ వాటర్ పైన ఏదైనా గ్లాస్ స్పీకర్ అన్న పెట్టి దాంట్లో చాక్లెట్ వేసి మెల్ట్ చేసినాక డైరెక్ట్ ఈ స్ట్రాబెరీస్ దాని మీద మనం వేసేయచ్చు. డైరెక్ట్ క్రీమ్ అనేది మనం వేసి హ్యావ్ ఇట్. లేకపోతే క్రీమ్ వేసేసినాక మీరు కొద్దిసేపు ఫ్రోజ్ కూడా చేసుకోవచ్చు, ఒక 5 minutes వరకు. బయట తీస్తే ఉంటుంది. ఐ వాంట్ టేస్ట్ ఇట్. నేను బేసిక్ అయితే స్వీట్
లవర్‌ని అస్సలకి కాదు. చాక్లేట్ లవర్‌ని అస్సలే కాదు. అంతలా తినను. తింటా గానీ కొంచెం. కొంచెం కొంచెం తింటా. లెట్ మీ ట్రై. సో అన్నీ అయితే బ్రేక్ చేసుకున్నా. ఇది ఇప్పుడు మనం మెల్ట్ చేసుకుందాం. చాక్లేట్ అనేది మెల్ట్ చేసుకుందాం. దీంట్లో మీరు మిల్కీ బార్ కూడా లైట్‌గా యేసుకొని 2 మిక్స్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా అయితే చాలా బా వస్తుంది. నాకు అనిపిస్తుంది. 2 మిక్స్ చేస్తే బావుంటుంది అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. స్ట్రాబెర్రీస్ అయితే డ్రై అయిపోయినాయి. కట్ చేసుకుందాం. నేను సెంటర్ పార్ట్ అనేది ఇట్లా కట్ చేస్తున్నా. చాలా మంది డైరెక్ట్ కూడా యేసేసుకుంటారు. లైక్ ఫ్రూట్ లానే యేసుకుంటారు. నేను మాత్రం ఇట్లా కట్ చేస్తున్నా. చాలా స్వీట్ ఉంది. అంత స్వీట్ అండ్ పుల్లగా స్వీట్‌గా అయితే ఉంది. దీంట్లో చాక్లేట్ యేసుకొని తింటే అఫ్‌కోర్స్ స్వీట్‌గానే ఉంటది కదా! కానీ ఆ కాంబినేషన్ ఏందో మనం కూడా ట్రై చేద్దాం. సో మీరు డెఫినెట్‌గా అయితే ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసి చెప్పండి రెసిపీ ఎట్లా వచ్చిందో. ఐ విల్ నో ఇట్. మీకెలా వచ్చిందో అనేది నాకు తెలుస్తుంది. సో చాలా క్యూట్ ఉన్నాయి చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ అనేవి. డెఫినెట్‌గా బా వస్తుందని అనుకుంటున్నా. మా చెల్లెల కోసం చేస్తున్నా కాబట్టి అఫ్‌కోర్స్ ఇట్ విల్ వర్క్. నా కోసం చేసుకుంటే ఫ్లాప్ అయితది. ఒకళ్ళ కోసం చేస్తున్నామంటే డెఫినెట్‌గా ఇట్ విల్ వర్క్ ఔట్. ఒక ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాం కదా! ఇష్టంతో, ప్రేమతో. స్ట్రాబెర్రీ సీజన్ కాబట్టి స్ట్రాబెర్రీస్ ఎక్కడ చూసినా స్ట్రాబెర్రీస్. అండ్ ఇట్లాంటి డెజర్ట్స్ ఇట్లాంటివి ఐడియాస్ ఎట్లా వస్తాయో అసల. ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో బాలేని పార్ట్స్ అనేవి కట్ చేసేస్తున్నా. చెక్ చేసుకోండి. పురుగులుంటాయి కొన్ని. దాన్ని బట్టి చూసుకొని కట్ చేయండి. బాగుంది స్వీట్. ఎవరికైనా నా రెసిపీ నచ్చితే సో మీ దగ్గర వచ్చేసి సపోర్ట్ కాబట్టి దాన్ని బట్టి తీసుకొచ్చేస్తున్నాను. టడన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ వరకు. సో నేను బాక్స్ తీసుకున్నా. ఆల్రెడీ వాటర్ అయితే ఏసినా. జస్ట్ చాక్లెట్ అండ్ చాక్లెట్. ఓకే. అలా ప్లేస్ చేసుకోవాలి. మెల్ట్ అయ్యే వరకు ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ కానీకి నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో మెల్ట్ అయిపోయాక డైరెక్ట్ ఈ చాక్లెట్ తీసుకెళ్ళి ఆ స్ట్రాబెర్రీ. ఐఎమ్ యాడింగ్ బటర్ ఇన్ ఇట్. కొంచెం బటర్ వేసుకుంటున్నా. కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉండడానికి. బటర్ ఎందుకు వేసా అంటే మొత్తం టెక్స్చర్ అనేది థిక్‌గా ఉండకుండా కొంచెం లూజ్ అవుతుందని నేను బటర్ వేసిన. సో క్రీమీగా ఉంటే బాగుంటుంది. మరీ థిక్‌గా ఉన్నా కూడా స్ట్రాబెర్రీస్‌కి స్టిక్ అవ్వవు. సో ట్రై టు యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ బటర్ విచ్ ఈస్ అన్సాల్టెడ్ బటర్ అయితే వేసుకోండి. సాల్టెడ్ బటర్ అయితే అస్సలు వేయకండి. దానివల్ల మొత్తం సాల్టీ అనిపిస్తుంది. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద రెసిపీ. రెసిపీ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో ఈ స్ట్రాబెర్రీస్ని నేను దీంట్లో వేసుకుంటున్నా. స్ట్రాబెర్రీస్ ఎక్కువ లేవు గైస్. సో వాటితోనే నేను డివైడ్ చేస్తున్నా ఇద్దరు చెల్లెలకి. యాక్చువల్లీ ఇవి కప్స్లో వేసుకుంటే బాగుంటుంది. కప్స్ కూడా కనిపించట్లేదు. కప్స్ ఎక్కడ ఉన్నాయో కప్స్ కూడా లేవు, కనిపించట్లేదు రైట్ నో. సో గ్లాసెస్లో అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా. ఏం పర్వాలేదు. ఇద్దరు చిట్టి చెల్లెలకి అయిపోయే రెసిపీ అయితే దీంట్లో మనం చాక్లెట్ వేసుకోవడమే మిగిలింది. చాక్లెట్ వేసేసుకుందాం. చాక్లెట్ అనేది కొంచెం థిక్‌గా ఉందని మళ్ళీ మెల్ట్ చేస్తున్నా. టిల్ దట్ టైమ్
ఇది దీని మీద వేయడానికి స్ట్రాబెర్రీస్ తక్కువ అయ్యాయి, ఆల్మోస్ట్ పర్లేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈ పౌడర్ అనేది నేను వీటి మీద వేస్తా, అంటే చాక్లెట్ వేస్తా. ఐమ్ గోయింగ్ టు స్ప్రింకిల్. సో లైక్ యూ కెన్ యాడ్ ఆల్మండ్ కానీ నట్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. బట్ నేను ఏం చేస్తున్నా అంటే ఐమ్ యాడింగ్ దిస్ మిల్క్ చాక్లెట్. టాస్ చేసుకోవచ్చు. Let's see and come. Guys, ఫైనల్లీ కష్టపడి కరిగించా. చాక్లెట్ ఇలా వేసుకోవాలి. సో వీ హ్యావ్ టు డెకోర్ లైక్ దిస్. లెట్స్ సీ హౌ ఇట్ కమ్. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, మా చెల్లెల్ని అడగాలి. ప్రయోగం చేస్తున్నాం మా చెల్లెల మీద. స్ట్రాబెరీ చాక్లెట్ వైరల్ 1. చాలా అనిపిస్తుంది చాక్లెట్. సో ఇవి ఇప్పుడు ఫ్రీజ్ చేసుకుందాం. ఫ్రీజ్ చేసుకున్నాక చూద్దాం. దీని మీద మనము చాక్లెట్ వేసుకుందాం, వైట్ చాక్లెట్. డన్, ఫైనల్లీ అయిపోయింది. ఇదేమో పెద్ద చెల్లికి, ఇదేమో చిన్న చెల్లికి. సో పైనంతా కొంచెం ఖాళీ ఖాళీ ఉందని చాక్లెట్ సిరప్ ని మొత్తం ఇట్లా చేసేసిన, డెకోర్ చేసిన. బాగుంది కదా, అట్లా ఉంటుంది క్రియేటివిటీ. ఫైనల్లీ టేస్ట్ ఎలా ఉంది ఒక్కటే తెలియాలి, వాళ్ళ రియల్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇవైతే నేను ఫ్రీజ్ చేస్తున్నా. ఫ్రీజ్ చేశాక తింటేనే బాగుంటుంది టేస్ట్. సో ఫ్రీజ్ చేశాక వచ్చాక చెల్లెలిద్దరికి తినిపిద్దాం. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. బాగుందా? ఎలా ఉంది స్ట్రాబెర్రీస్? ఇప్పుడు మా మమ్మీ నాకు ఎలా చేశానో హానెస్ట్ గా రివ్యూ ఇస్తుంది. హానెస్ట్ గా చెప్పమ్మా ఎలా ఉంది. నాకు మా మమ్మీ ఇచ్చేదే కరెక్ట్ అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంది. నిజం చెప్పు. కొంచెం చాక్లెట్ వేస్తే ఇంకా సాఫ్ట్ ఉంటుంది. ఇంకా కొంచెం చాక్లెట్ వేస్తే బాగుండేది కదా. స్ట్రాబెర్రీస్ కూడా తక్కువ కొంచెం. మొత్తానికి అయితే 10కి ఎంత ఇస్తావు రేటింగ్? 7. 7. ఓకే ఫైన్. 7 అంటే అట్లీస్ట్ 3 కన్నా తక్కువ. 8, 9, 10 కన్నా 7+ ఉన్నా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మామ్. మా చిన్న చెల్లి అసలైన ఆన్సర్ ఇస్తుంది. మా మమ్మీ బాగుంది అని అంది. జస్ట్ స్ట్రాబెరీస్ తక్కువ, చాక్లెట్ తక్కువైందండి. మా ఫస్ట్ చెల్లి వచ్చేసి బాగుంది అని అంది, ఏం చెప్పలేదు. సో మా చిన్న చెల్లి హానెస్ట్ గా రివ్యూ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. చెల్లి టేస్ట్ చేసి చెప్పు. ఎలా ఉంది? బాగుంది చాలా. 10కి ఎంత రేటింగ్? 9. 9. ఓ మై గాడ్, నేను చేసిన రెసిపీకి 9 ఇచ్చింది, మా మమ్మీ 8 ఇచ్చింది. మా పెద్ద చెల్లి ఏమి ఇవ్వలేదు. బ్లాక్ బైట్ చూపి. బైట్ టు మై ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ టు ఆల్ మై వ్యూవర్స్. తినంజీ. సో ఇలా ఉంది అనమాట నేను చేసిన రెసిపీ అనేది. దిస్ ఈస్ ద వీడియో ఫర్ ది డే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఇంట్లో కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేసి అయితే చెప్పండి. రేపు 31st కాబట్టి రేపు ట్రై చేయండి. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2026. సీ యూ, బాయ్. అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటాయి, కొంచెం చూడండి. చాక్లెట్ చాలు. అరే రాకు, నేను తీస్తే రాకు. అరే రాకు.